హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు జేఎస్ కిచెన్. ఈరోజు అందరికీ ఎంతో ఇష్టమైన క్యారెట్ హల్వా చేస్తున్నాను. సో సింపుల్ అండ్ ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చండి. ఫస్ట్ ప్యాన్లో నెయ్యి వేసుకోండి. హీట్ అయ్యాక కొద్దిగా డ్రై ఫ్రూట్స్ అండి, కాజు అండ్ కిస్మిస్ కొద్దిగా ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని అదే ప్యాన్లో మళ్ళీ బాదం పప్పు వేసి ఫ్రై చేసుకోవాలండి. తర్వాత క్యారెట్ తురుమండి. ఇది 1 కేజీ క్యారెట్ తురుముతో చేస్తున్నాను నేను హల్వా. కేజీ క్యారెట్ బాగా ఇలా మంచిగా ఫ్రై చేసుకోండి. కాసేపు మూత పెట్టేసేయండి. ఇలా ఘీలోనే మంచిగా ఫ్రై అయిన తర్వాత నేను 300 గ్రామ్స్ షుగర్ యాడ్ చేస్తున్నానండి. అంటే 1 కేజీకి 300 గ్రామ్స్ షుగర్ వేస్తున్నాను. చూడండి, ఇది మంచిగా షుగర్ మెల్ట్ అయిపోయింది. ఇలా మంచిగా కుక్ అవ్వాలండి దీంట్లోనే షుగర్ సిరప్ అంతా దగ్గరగా వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో. కొన్ని బాదం పప్పు, జీడిపప్పు ఇలా మిక్సీ పట్టి పౌడర్ దీనికి యాడ్ చేయాలండి. హల్వాకి మంచి టేస్ట్ వస్తుంది ఇది అడిషనల్గా. ఇలా వేసి చూడండి మీరు కూడా ఒక్కసారి. సో సూపర్గా టేస్టీగా ఉందని మీరే అంటారు. ఇంట్లో కొద్దిగా ఇలాచీ పౌడర్ అండి, యాలకుల పౌడర్ వేసాను. కొద్దిగా సాఫ్రాన్ వేసానండి. సాఫ్రాన్ న్యాచురల్గా కలర్ రావడానికి హల్వాకి నేను సాఫ్రాన్ యూస్ చేస్తున్నానండి. మీరు కావాలంటే ఫుడ్ కలర్ కూడా యూస్ చేసుకోవచ్చు. సాఫ్రాన్ కలర్తో పాటు మంచి స్మెల్ కూడా ఇస్తుందండి. సో నేను సాఫ్రాన్ యూస్ చేశాను. ఫైనల్లీ ఇలా డ్రై ఫ్రూట్స్ గార్నిష్ చేసుకోవడమేనండి. డ్రై ఫ్రూట్స్ అంతా యాడ్ చేసేద్దాము. రిమైనింగ్ డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసేసానండి. సో సింపుల్ అండ్ ఈజీగా చేసేసాం కదండి. ఫాస్ట్గా క్విక్గా కూడా చేసుకోవచ్చు. మీరు కూడా ఈ క్యారెట్ హల్వా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఈ మెథడ్లో. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.